देवम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन् ఇరవై లక్షలు ఉన్నాయి, లెక్క పెట్టుకోండి. లెక్క పెట్టుకునేదే ఉందిలేండి అన్నయ్య గారు. మా గృహప్రవేశం అప్పుడు 15 ఇచ్చారు, ఇప్పుడు 20, మొత్తం కలిపి 35. పెళ్లి రోజు ఇంకో 15 ఇచ్చేస్తే మొత్తం 50 లక్షలు నగదు రూపంలో ముట్టినట్టు. 20 లక్షలు విలువ చేసే స్థలం పేపర్లు కూడా అదే రోజు ఇస్తాం. అక్కర్లేదు. అమ్మా, వాళ్ళకిచ్చిన డబ్బు మాట అన్ని వెనక్కి తీసుకోండి. అంజలి, ఏంటా పిచ్చి మాటలు? మతేమైనా పోయిందా? మీరు కూర్చొని లెక్కలు చూసుకుంటారు గాని ఈ పెళ్లి అమ్మాయి అబ్బాయిలకి ఇష్టం ఉందా లేదా అని అడగరా? ఏంటమ్మాయి నీ గోల నాకు అసలు అర్థం కావట్లేదు. ఇష్టం లేకపోతే అప్పుడు పెళ్లి చూపులు ఎలా జరుగుతాయి, ఇప్పుడు నిశ్చితార్థం ఎలా జరుగుతుంది? అదే నేను అడుగుతున్నాను. అసలు మా గీతక్కని చేసుకోవడానికి మీ అబ్బాయికి ఇష్టమేనా? ఏంటమ్మాయి తమాషాగుందా? వాడు నీకు బావవుతాడని ఆట పట్టిస్తున్నావా? ఇది ఆడుకునే సమయం కాదు, అంజలి. సందర్భము కాదు. ఇక్కడ ఇద్దరి జీవితాలు ముడిపడున్నాయి. ముడి పెట్టబోయే ముందు ఆ సంబంధం 100 ఏళ్లు గట్టిగా ఉంటుందో లేదో తెలుసుకొని చెయ్యమంటున్నాను. అర్జున్ పెళ్లి చేసుకోనని నీకు చెప్పాడు అమ్మా? మీరూరుకోండి. కన్న తల్లిదండ్రులకు చెప్పకుండా, కట్టుకునే దానికి చెప్పకుండా కాబోయే మరదలకెందుకు చెప్తాడు? అంజలి, ఏంటే గొడవ? ఎందుకిలా మాట్లాడుతున్నావు? ఇప్పుడే తాడో పేడో తేల్చుకోవాలమ్మా, లేదంటే తర్వాత మనందరం చాలా ఇబ్బంది పడతాం. ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరు లేరులే అమ్మా ఇక్కడ. డబ్బులు తీసుకున్నాక తిరిగి ఇవ్వాలంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. 3 ముళ్ళు పడక ముందే 35 లక్షలు నొక్కేశారుగా. ఏంటి 35 లక్షలు నొక్కేశావా? ఎంత మాట అన్నావే? వదినా ఆగమమ్మా. 35 లక్షలు నొక్కేశావంటుందా నీ కూతురు? ఏ మేమేమైనా దొంగల్లా కనిపిస్తున్నావా? మా దగ్గర డబ్బులు లేక మా కొడుకు పెళ్లితో వ్యాపారం చేసుకుంటున్నావంటుందా? చెల్లెమ్మా, ఆవేశపడకండి. ఆ అమ్మాయికి ఏదో తెలియక నోరు జారింది. మీరాగండి అన్నయ్య గారు. పూజ పూజ, అమ్మా. 2 నిమిషాల్లో అర్జున్ నా ముందుండాలి. వెళ్ళు. అలాగే మాత.